ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, 143వ కీర్తన 5వ వచనంలో భక్తుడు నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను అంటాడు. అవును, వాక్యం వినేవాళ్ళు కొందరు ఉంటారు, వాక్యం చదివే వాళ్ళు ఉంటారు, కానీ వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఉండాలి, వాక్యాన్ని పరిశోధించాలి కూడా. దేవుని బిడ్డలారా, అది చాలా ఉన్నతమైన మెట్టు అన్నమాట. అయితే ఈ సమయంలో ఈ దినాలలో ఫిబ్రవరి 18 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ దినాల్లో 40 రాత్రుల్లో లేకపోతే 40 పగలు రాత్రుల్లో ప్రార్థనలు సంఘాల్లో జరగడం చాలా సంతోషం. కొంతమంది ఈ 40 దినాలని విమర్శించే వాళ్ళు ఉన్నారు, పాటించే వాళ్ళు ఉన్నారు. అయితే ఒక మాట మాత్రం నేను చెప్పగలను, మందిరానికి వెళ్ళడం అయితే పాపం కాదు, ప్రార్థన చేయడం అయితే తప్పు కాదు, ఉపవాసం ఉండడం అయితే తప్పు కాదు. ఆ 40 రోజుల 20 రోజుల 60 రోజుల అన్నది పక్కన పెడితే కాబట్టి జరుగుతున్నాయి, చాలా సంతోషం. అసలు భక్తుడే అన్నాడు, జనులు మందిరమునకు పోవద్దు అని చెప్పు నేను సంతోషించుచున్నాను అంటాడు. ప్రజలు ఇశ్రాయేలు యూదులు 2 రాజ్యాలుగా చీలిపోయిన తర్వాత ఇజ్రాయేలు త్వరగా చెడిపోయారు. కారణం ఏంటంటే వారు మందిరానికి దైవజనునికి దూరం అయిపోయారు. యెరూషలేము వాళ్ళకి రాలా, ఇజ్రాయేల్కి, యూదులకు వచ్చాడు. ఇజ్రాయెల్ దేశంలో ఆ దానులో ఒకటి, బేతేల్లో ఒకటి పెట్టేసి ఏర్పాటు లేని సేవకులను పెట్టేశారు. అందుకే వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు, దేవుని కోపానికి దేవుని శాపానికి కూడా గురైపోయారు వాళ్ళు. యథావత నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మందిరానికి వెళ్ళటం, ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం కారణాలు ఏదైనా మంచిదే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాలకు మనం లెంట్ డేస్ అంటాం, శ్రమ దినాలు అంటాం, ఉపవాస ప్రార్థన దినాలు అంటాం. మరొక పేరు కూడా దీనికి ఉంది, ఆ పేరే సిలువ ధ్యాన కూటాలు అంటారు. ఈ 40 రోజులు జరిగే ప్రార్థనలకి మరికొంతమంది సిలువ ధ్యాన కూటాలు అంటారు. అవును, ఈ రోజుల్లో సిలువను ధరించేవారు చాలామంది ఉన్నారు. ఉంగరం మీదో, మంగళసూత్రం మీదో, ఇంటి మీదో, మెడలో చైన్ వేసుకొని దానికి ఒక బిళ్ళ కిందో, లేకపోతే రకరకాలుగా సిలువను ధరించేవారు అనేకులు. సిలువ కూడా ఎలాగైపోయిందంటే, మన హైందవ సోదరులకి ఓం ఎలాగైపోయిందో, ఎంబ్లాముగా ఉందో, ముస్లిం సహోదరులకి ఏమండి అది నెలవంక 786 అనే నెంబరు ఎలాగైతే ఎంబ్లాముగా ఉందో, మనకు కూడా సిలువ ఒక ఎంబ్లాముగా అయిపోయింది. నేను తప్పు అని నేను అంటలేదు. అయితే నేను ఒక మాట చెప్పగలను, సిలువను ధరించేవారైతే అనేకులు ఉన్నారు. సిలువను ధరించడం కంటే సిలువను ధ్యానించడం మరింత మేలు అని మీకు చెప్తున్నాను. సిలువను ధ్యానిస్తే, వాక్యాన్ని ధ్యానిద్దాం, సిలువను ధ్యానిద్దాం, చాలా విషయాలు ధ్యానిస్తాం. ఆయన దేవుని క్రియలన్నీ ధ్యానిస్తాం, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన మంచితనం, ఆయన మన పట్ల చేసిన క్రియలు ధ్యానం చేద్దాం. అదే సమయంలో సిలువను కూడా ధ్యానం చేద్దాం. సిలువను గురించిన ధ్యానం చేస్తే నీ జీవితంలో, నీ ప్రవర్తనలో, నా ప్రవర్తనలో పరివర్తన వస్తుంది. గమనించండి, సిలువను ధ్యానం చేస్తే మన ప్రవర్తనలో పరివర్తన వస్తుంది, ఒక గొప్ప మార్పు వస్తుంది. ఏదైనా సిలువను ఒక ఈ మధ్యకాలంలో ఎక్కువగా విగ్రహాలు పెట్టే పోటీ రకరకాల ఆలు పెడుతున్నారని, రకరకాల రాజకీయ నాయకులది, దేశభక్తులది, దేశ నాయకులది, రకరకాల అవన్నీ నేను వివరించి మీకు తెలిసిందే కదా పెడుతున్నారు. ఈ విగ్రహాలు పెట్టే వాళ్ళందరూ నేను చూస్తుంటే, ఏ విగ్రహమైనా ఆయన ఎలా బతికాడో అలా బతకడానికి ఇష్టపడటంలే. ఏదో వాళ్ళు పెట్టారు మేము పెడదాం అనే రీతికి వెళ్ళిపోతున్నాం తప్ప అసలు ఆయన ఏం చేశాడు, ఆయన సంగతి ఏంటి ఆలోచన చేయకపోవడం దుఃఖకరం. అలాగే సిలువను ఈ మధ్యలో సిలువను పాతేవాళ్ళు, సిలువను స్థాపించేవాళ్ళు, కొండ మీద ఎక్కడో పెట్టేవాళ్ళు, ఆయా రీతిలుగా చూస్తున్నాం. ఎందుకు పెడతామంటే సిలువను చూస్తే, సిలువను ధ్యానం చేయాలని. సిలువను ధ్యానం చేస్తే మరలా చెప్తున్నాను, మన ప్రవర్తనలో పరివర్తన వస్తుంది. సిలువను చూస్తే నీకు కొన్ని గుర్తు రావాలి, సిలువను గుర్తు దేవుని యొక్క కార్యాలు గుర్తు రావాలి. ఆ విషయాలు మీకు క్లుప్తంగా నేను కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి, సిలువను ధ్యానం చేస్తే, సిలువను చూసి సిలువను ధ్యానం చేస్తే యేసుక్రీస్తు యొక్క సమర్పణ గుర్తొస్తుంది. నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, తన ప్రజలను మన కన్నవాడే మన కొనడానికి
తన రక్తం ఇవ్వడానికి సమర్పించుకున్నాడు, తన దెబ్బలు తినడానికి సమర్పించుకున్నాడు. ఆయన సమర్పణ అందులో కనబడుతుంది. ఈరోజు సిలువ ధ్యాన కోటాలకు వెళ్తున్న మనం ఏమైనా దేవుని కొరకు సమర్పించుకుంటున్నామా? మన సమయాన్ని, మన ధనాన్ని, మన ఆస్తిని, మనకున్న పేరు ప్రఖ్యాతులు మన ప్రభు కొరకు సమర్పించుకునే అలవాటు ఉందా? పాడతాం, సమర్పణ చేయుము ప్రభునకు అని, సమర్పణ చేయుము అని పాడతాం కదా. కానీ సమర్పణ చేయం కాదు. అందుకే మీరు సమర్పణ చేయండి అంటాక నాకు ధైర్యం చేయలేదు. సమర్పణ చేద్దాం, సమర్పించుకుందాం మన జీవితాలను ప్రభు మహిమ కొరకే సమర్పించుకుందాం. యేసుక్రీస్తు సిలువను చూస్తే ఆయన కుమారుడై ఉండి తన ప్రాణాన్ని మన కొరకు సమర్పించుకున్నాడు. తన రక్తం అంతా మన కొరకు అర్పించాడు. మన కొరకు ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు. ఆయన వీపి చారలకు దున్నబడింది. ఆయన సమర్పణ గొప్పది. ఈ సిలువను ధ్యానం చేస్తున్న దేవుని బిడ్డమైన నీవు నేను ఇంతైనా దేవుని కొరకు ఈ దినాల్లో సమర్పించుకుందాం. మన సమయం సమర్పించుకుందాం. మనకు దేవుడిచ్చిన ఆస్తిని ప్రభు కొరకు సమర్పించుకుందాం. దేవుని మహిమ కొరకు, దేవుని కార్యాల కొరకు సమర్పించుకుందాం. మొట్టమొదటిది అది. రెండవది, యేసుక్రీస్తుని సిలువను ధ్యానం చేస్తే క్షమాపణ గుర్తొస్తుంది. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు అన్నాడు. ఈ దినాల్లో సిలువ ధ్యాన కోటాలకు వెళ్తున్న మనము, మందిరానికి మానకి వెళ్తున్న మనము, ఉపవాసం ఉంటున్న మనము, కొన్నిసార్లు మాంసం తినకుండా, కొంతమంది మాంసం కూడా తింటారు. మాంసం తినకుండా అంటే రుచికరమైన పదార్థాలు తినకుండా మనము, శుభకార్యాలు కూడా చేయకుండా ఆగిన మనము, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ సిలువ ధ్యాన కోటాలు యేసయ్య శత్రువుని క్షమించాడు. మనం మాత్రం మన శత్రువుని క్షమించలేకపోతున్నాం. పగ అలాగే ఉంది, ద్వేషం అలాగే ఉంది. కానీ సిలువ కోటాలకు వెళ్తున్నాం, భోజనం మానేస్తున్నాం, లేకపోతే మాంసం మానేస్తున్నాం, లేకపోతే శుభకార్యాలు అది తప్పు అని నేను అంటలేదు. మళ్ళా వీటితో పాటు అసలు సిలువలో ప్రధానమైనది ఏంటంటే మనం క్షమించడం. ఈ సిలువ ధ్యాన కోటాలకు వెళ్తున్న మనము, చేస్తున్న మనము, పాటిస్తున్న మనము, అనుసరిస్తున్న మనము, ఒక్కసారి మనం నిందించిన వాళ్ళని, మనం దూషించిన వాళ్ళని, మన మీద లేనిపోని చెడు ప్రచారం చేసిన వాళ్ళని, మనకు అన్యాయం చేసిన వాళ్ళని యేసు నామమున సిలువను ధ్యానం చేస్తూ క్షమిద్దాం. ప్రభు తన కార్యం మన పట్ల చేస్తాడు. ఒకటి, సిలువను ధ్యానం చేస్తే సమర్పణ. రెండోది, సిలువను ధ్యానం చేస్తే క్షమించడం. మూడోది, సిలువలో తన బాధ్యతలు విడిచిపెట్టలేదు యేసయ్య. అమ్మా ఇదిగో నీ కుమారుడు, బాబు యోహాను గారు, ఈయన మీ అమ్మ. తన బాధ్యత, తల్లి పట్ల బాధ్యత. ఆయన మరణిస్తూ కూడా తల్లి బాధ్యతను విడిచిపెట్టలే. దేవుని బిడ్డ, అమ్మకు ఒక 2-3 కొడుకులు ఉంటే పెద్దోడు చూడమని చిన్నోడు, చిన్నోడు చూడమని పెద్దోడు, వదిలేసిన వాళ్ళు చూడలేదా? బాధ్యతలు నెరవేర్చట్లేదు. ఆస్తులు పంచుకోవడానికి ముందుకు వచ్చిన మనము, మనకు దేవుడు అప్పగించిన బాధ్యతలను, కుటుంబ బాధ్యత, బిడ్డల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, అది భారమే. కానీ దేవుని బిడ్డలుగా మన బాధ్యతలను, మన బాధ్యత అనే కాడిని పక్కన పడేసి రోజు సిలువ మందిరానికి వెళ్ళిపోయి మనం ఏదో చేసినంత మాత్రం చెయ్యొద్దు అని నేను అంటలేదు, చేద్దాం. అదే సమయంలో మన మీద ఉన్న బాధ్యతలు, మన తల్లిదండ్రుల బాధ్యతలు, మన అన్నదమ్ముల బాధ్యతలు, మన కుటుంబ బాధ్యతలు, మనకు ఒక వ్యక్తిగా మన మీద ఉన్న బాధ్యతలు, మన దేశం పట్ల మనకున్న బాధ్యత, భారతీయులుగా మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన దేశం పట్ల బాధ్యత, మన కుటుంబం పట్ల బాధ్యతలు మోద్దాం. ఈ సిలువను ధ్యానం చేస్తే మొదటిది సమర్పణ, రెండవది క్షమాపణ, మూడవది బాధ్యత, నాలుగవది మనం చూస్తే వాక్య నెరవేర్పు. ఆదరణ కలుగుద్ది నీకు. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం ఉందనుకో, 600 106 నెరవేరుతుంది. మీరు తర్వాత చూసుకోండి, మార్క్స్ వార్తలోనే 8:31, మార్క్స్ వార్త 9:31, మార్కు 10:34, ఈ 3 రిఫరెన్స్లో ఒకే మాట ప్రభు చెప్పాడు. అదేంటో చెప్పనా? నేను సిలువ వేయబడతాను, శ్రమను అనుభవిస్తాను, పిడిగుద్దులు తింటాను, చంపబడతాను, తిరిగి 3వ రోజున లెగిస్తానని ఆయన చెప్పాడు. మళ్ళా రెఫరెన్స్ ఏమన్నా? మార్కు 8:31, మార్కు 9:31, మార్కు 10:34, 3 చోట్ల ఒక్క మాట చెప్పాడు. ఆ మాట శిష్యులు విన్నారు కానీ నమ్మలేదో, మర్చిపోయారో. కానీ ఆయన చెప్పినట్టు లేచాడుగా. రోమా ప్రభుత్వం రాయడ్డు పెట్టేసిన, సీలేసేసిన, ప్రొటెక్షన్ పెట్టేసిన, ఆయన వాక్య నెరవేర్పు ఆపలేకపోయారు. ఆయన వాగ్దానం నెరవేరక తప్పలేదు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడు నీకు చేసిన ప్రామిస్, దేవుడు నీకు చెప్పిన మాట 600 106 ఒక్కొక్క మాట చెప్పిన అవకాశం లేకపోయినా, నీకు దేవుడు చెప్పిన మాట నెరవేరడానికి ఆధారం లేకపోయినా, ఆలస్యమైన
ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఇది సిలువలో మనకి దేవుడు నేర్పే పాఠాలు. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. సిలువను ధ్యానం చేస్తే మనకు అర్థమైంది, తాత్కాలికంగా ఓడిపోతాం. 3 రోజులు శ్రమ రావచ్చు, 3 రోజులు శత్రువు చచ్చిపోయాడు ఇంక రాడు అని ఆడ ఆనందపడవచ్చు. కానీ పునరుద్ధానుడై ప్రభు లేచినట్టుగా నీ బ్రతుకులో వచ్చిన శ్రమ, నీ బ్రతుకులో వచ్చిన దుఃఖం, నీ బ్రతుకులో వచ్చిన వేదన, అది 3 రోజులే. దేవుని కృపను బట్టి జయిస్తావు, దేవుని కృపను బట్టి విడుదల పొందుతావు, దేవుని కృపను బట్టి నీవు బలపరచబడతావు. కాబట్టి సిలువను ధ్యానం చేద్దాం. సిలువను ధరించేవారు అనేకులు, సిలువను ధ్యానం చేసేవారు కొందరే. కాబట్టి సిలువను ధ్యానం చేసి సిలువ లక్షణాలను మనకు అవలంబించుకొని యేసుకు సాక్షులుగా బతుకుదాం. దేవుడు అట్టు కృప మనకిచ్చునుగాక. ఆమేన్.